మష్రూమ్ గ్రీన్ పీస్ కూర అండి నేను వండుతున్నాను. దీనికోసమని మష్రూమ్ని ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ని కూడా ఫ్రోజన్ ఇవి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నానండి. అది పచ్చివాసన పోయిన వరకు వేగినాక కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, గసగసాల పేస్ట్ని అయితే వేసానండి. ఈ పేస్ట్ బాగా వేగినాక పచ్చివాసన పోయే వరకు వేగాలండి. దీంట్లో కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న మష్రూమ్స్ వేసుకున్నానండి. వేసుకుని బాగా మూత పెట్టాను. బాగా మగ్గిందండి. మగ్గినాక గ్రీన్ పీస్ని కూడా వేసుకున్నానండి. గ్రీన్ పీస్ వేసుకున్నాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి మూత పెట్టుకోనండి. బాగా దగ్గర పడ్డాక కొద్దిగా వాటర్ వేసానండి. వాటర్ వేసినాక కూడా ఉప్పు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతేనండి. ఎంతో రుచికరమైన మష్రూమ్ గ్రీన్ పీస్ కూర అయితే రెడీ అండి. థ్యాంక్ యూ.